జిత్తుల మారి నక్క రెండవ భాగం. నక్కబావ నెత్తురుగడ్డలో ఇరుక్కుపోయింది కదా, పాపం అలాగే 2 పగళ్ళు 2 రాత్రులు మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాకోవడానికైనా మెడ కదిలింది కాదు. ఎందుకంటే మెడజూలు నిండా నెత్తురు గడ్డగట్టుకుపోయి అది గట్టిగా బిగిసిపోయింది. మంగళవాణ్ణి ఎన్ని తిట్టిందో చెప్పలేము. మంగళవాణ్ణి ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది. 3వ నాడు పెద్ద వాన జల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలటానికి వీలైంది. కానీ 3 రోజుల పాటు అలాగే కూర్చుని ఉండటం వల్ల నరాలు పట్టుకుపోయి 4 కాళ్ల మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలదొక్కుని దగ్గరలో ఉన్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికి అదే మందు. మీకు తెలుసా, జంతువులకు జబ్బు చేస్తే అవి అడవిలో ఆకులు మేస్తవి. సరే, నక్కబావ మందు తిన్నది, బాగానే ఉంది. కానీ దానికి తిండి ఎట్లా? అది కాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసమయ్యే. కోడి పిల్లల్ని కానీ బాతు పిల్లల్ని కానీ వేటాడదామంటే ఒంట్లో ఓపిక లేదాయే. ఎలాగా అని ఆలోచిస్తోంది ఆ చెట్టు కింద. దానికి మంగళవాడి ఆవు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది వాడి ఇల్లు. దాన్ని ఎట్లాగైనా చంపేస్తే హాయిగా 10 రోజులు తినొచ్చు. ఇట్లా ఆలోచిస్తూ ఉండగా ఆ దోవన తోడేళ్ల దంపతులు వచ్చినాయి. నక్కకు వాళ్ళని చూడగానే ఒక ఉపాయం తట్టింది. మగ తోడేళ్ళని పిలిచి, ఇగో తోడేళ్ళు మామ, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నవి తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లగా మంగళవాడి కొట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవ్వరూ లేరు. మెల్లిగా ఆవు తాడు కొరికి దొడ్డిదవ్వని ఆవుని తీసుకొచ్చింది. తోడేళ్ళు ఆవు కోసం చెట్టు వెనకాలగా దాక్కుని ఉన్నాయి. ఆవుని చూడగానే వెనకాలగా వచ్చి పైన పడి చంపి పారేసినాయి. ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాభరా పడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్లు చేత పట్టుకుని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చాడు. తోడేళ్ళు మనుషులను చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకుముందే వాళ్ళని చూసి గుబుర్లో దాక్కుంది. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంట్లోకి వచ్చి పెళ్ళంతో తోడేళ్ళు ఈ పని చేసినాయి అని చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం పోలేదు. మర్నాడు పొద్దున్నే తోలైనా అమ్ముకుందాం అని చెప్పి మంగలి ఏం చేశాడు, మాది వాళ్ళ దగ్గరికి పోయి చెప్పాడు. వాళ్ళు మాకిప్పుడు తీరికలేదు, చేలలో పనులున్నాయి అని చెప్పారు. పాపం మంగలి ఏం చేస్తాడు, ఆవును అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడు, ఆవు కడుపుకు బెచ్చం పెట్టి రోజు రాత్రిళ్ళొచ్చి తినడం మొదలుపెట్టాడు. 3 రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది. నక్కబావ మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకని పగలంతా కూడా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినడం మొదలుపెట్టాడు. ఇట్లా 4 రోజులు అయ్యేసరికి మాంసం అంతా అయిపోయింది. ఇక నక్కబావ బయటికి పోదామని అనుకున్నాడు. కానీ ఆవుతోలు ఎండకిండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ ఏం చేస్తుంది, కోరికి బయటికి రావాలని చూసింది. కానీ దాని తరం కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేంట్రా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏం లాభం, ఇప్పుడు ఎన్ని అనుకున్నా. ఇలా 2 రోజులు గడిచినాయి. 3వ రోజున మాదిగ వాళ్ళు ఆ దోవన వస్తూ ఎండుకుపోయిన ఆవును చూసి దీన్ని ఇంటికి లాక్కుపోయి తోలు వలుచుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అనుకుని కొమ్ములు పట్టుకుని ఈడ్చబోయారు. నక్కకి ఇది చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయినాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు, మీకు మదం ఎక్కిందా? నేను ఎవరనుకున్నారు? ఈ ఊరు గ్రామ దేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరును నాశనం చేసేస్తాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లతోనూ 1 కోడి పుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకం చేసి కోడి పుంజును నాకు బలి ఇవ్వకపోతే మీ ఊరుకు గత్తర తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి మాదిగ వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ఆవును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునుసపుతోనూ కరణంతోనూ ఈ సంగతి చెప్పారు. వాళ్ళు అందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవతకి దండం పెట్టి, అమ్మా తల్లి గంగానమ్మ, మా వల్ల తప్పైందమ్మా అని అడిగారు. మీ వల్ల కాదు, మీ మంగళవాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది.
మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని పంపి ఇందాక నేను చెప్పిన పూజలు చేయించండి, మీ జోలికి రాను, లేకపోతే ఈ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అప్పుడు మునసబు కరణం ఊళ్ళో వాళ్ళు అంతా మంగలి ఇంటికి పోయి ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం మంగలి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడిపుంజు తీసుకుని తప్పెట్లు, తాళాలు, గణాచార్లతో పూజ చేయటానికి మగుడు పెళ్ళాలు ఆవు దగ్గరికి వచ్చారు. కోడిని కాళ్ళు కట్టి ఆవు ముందు పడేసి 100 బిందెల నీళ్లు ఆవు మీద పోసి మంగలి వాడి పెళ్ళాం ఆవు ముందు సాష్టాంగపడ్డారు. అప్పటికి ఆవు తొలు బాగా మెత్తపడింది, కంత మళ్ళీ పెద్దదైంది. నక్క ఒక్క దూకున ఆవు కడుపులోంచి బయటికి దూకి కోడిపుంజును నోట కరుచుకుని ఒకటే పరుగు. పాపం నక్కతంతు తెలియగానే మంగలి మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు. నక్కబాబా ఇవాళ బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకటం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడిపుంజు దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకుని మంగలి జాగ్రత్త, నిన్ను ఇంతటితో వదులుతాననుకున్నావేంటి అని బెదిరించింది. పాపం మంగలి ఎక్కడ లేడుగా వినడానికి. హాయిగా ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు. చూద్దాం ఈ మాట నక్క ఏం చేస్తుందో. జిత్తుల మారి నక్కబావ 2వ భాగం సమాప్తం. 3వ భాగం తరువాయి. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ.